హలో హాయ్ గాయ్స్. లాస్ట్ టైం నేను ఒక షార్ట్ అప్లోడ్ చేశాను 8th క్లాస్ రేషనల్ నంబర్స్ ఎక్సర్సైజ్ 1.1 నుంచి. సో వాటి సొల్యూషన్స్ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? ఆ 3 క్వశ్చన్స్కి. ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్లో టూ ఉన్నాయి, ఓకేనా? ఫస్ట్ వన్ నేను చేస్తాను, సెకండ్ వన్ మీరు ట్రై చేయండి సాల్వ్ చేయడానికి. అలానే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఆన్సర్ని, ఓకేనా? ఫస్ట్ వన్ -2/3 ఇంటూ 3/5. సో మనకి ఇక్కడ ఇంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా క్యాన్సిలేషన్ అవుతాయా లేదా, ఓకేనా? అది ట్రై చేయండి. ఫస్ట్ చూడండి క్యాన్సిలేషన్ అవుతాయా లేదా. అవుతుంది కదా. 3 1s 3 క్యాన్సిల్, 1 3 1s 3. రిమైనింగ్ ఏముంది? -2/5 ఉంది, ఓకేనా? ఇందులో నెక్స్ట్ +5/2 యాజ్ ఇట్ ఈస్ రాయాలి. +5/2. నెక్స్ట్ -3/5 రాసే ముందు దాని తర్వాత ఏముంది? ఇంటూ ఉంది, ఓకేనా? సో ఇక్కడ కూడా ఏమైనా క్యాన్సిల్ అవుతాయో లేదో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ 3 1s 3 3 2s 6. సో ఇక్కడ 2s. ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇక్కడ న్యూమరేటర్లో ఏం లేదు. సో 1 డివైడెడ్ బై 5 2s 10, ఓకేనా? ఈ స్టెప్ రాయాలి. నెక్స్ట్ ఏం చెప్పాను మీకు నేను? ఇలా ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేసే ముందు డినామినేటర్లో ఉన్న నంబర్స్ ఒక ఎల్సిఎం తీయాలి, ఓకేనా? ఎల్సిఎం ఏమొస్తుంది? 10 వస్తుంది ఎల్సిఎం. మీకు ఎల్సిఎం ఎలా చేయాలి అనేది ఎవరికైనా కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఎల్సిఎం మీద ఒక క్వశ్చన్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చెప్తాను, ఓకే? ఫస్ట్ మీకు ఈ ప్రాసెస్ చెప్పాను. సో -2/5 ఉంది, ఫస్ట్ ఫ్యాక్టర్ తీసుకోండి. -2/5 ఇంటూ ఎల్సిఎం 10 ఉంది, ఓకేనా? ఇంటూ 10 చేసామంటే ఏమవుతుంది? ఇక్కడ ఇంటూ 10 ఇక్కడ రాస్తున్నాను, మీకు అర్థమవుతుంది, ఓకే? 5 1s 5, ఇక్కడ 5 1s 5 క్యాన్సిల్ అవుతుంది. 5 2s ఇంకేముంటుంది? సో 2 2s 4 -4. నెక్స్ట్ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. నెక్స్ట్ ఇక్కడ 5/2 ఫ్రాక్షన్. సో 5/2 ఇంటూ 10, 2 1s 2 10s క్యాన్సిల్ అవుతుంది, ఓకేనా? 2 1s 2 5s. సో 5 5s 25. నెక్స్ట్ మైనస్ ఉందా? -1/10 ఫ్రాక్షన్. 1/10 ఇంటూ 10, సో 10 1s 10 1s క్యాన్సిల్ అయిపోయి రిమైనింగ్ 1 మిగులుతుంది. 1 ఎక్స్టెన్షన్ చేసుకుందాం, ఓకేనా? నెక్స్ట్ ఏం చేస్తాం? ఇక్కడ న్యూమరేటర్లో ఒక నంబర్స్ని, ఈ నంబర్స్ మనం అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేసేసేయాలి. ఎలా అంటే +25. సో 25 ఇక్కడ -4 -1 ఉంది, ఏమవుతుంది? -4 -1 -5 అవుతుంది. సో 25 -5 డివైడెడ్ బై 10 వస్తుంది, ఓకేనా? 10. నెక్స్ట్ 25లో 5 పోతే 20, ఓకే? 20 డివైడెడ్ బై 10 మనకేమవుతుంది? ఇక్కడ 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో 2/1 ఉంటుంది. 2/1 అంటే సో డినామినేటర్లో 1 ఉందంటే అబో న్యూమరేటరే మనకు ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఈజ్ 2. ఆన్సర్ ఈజ్ 2, ఓకేనా? నెక్స్ట్ మనకి ఇక్కడ సెకండ్ ప్రాబ్లం ఉంది, ఓకే? ఇది మీరే ట్రై చేయండి, హోంవర్క్ అనుకోండి, ఓకేనా? ఇది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్ పెట్టేసేయండి, నేను చెక్ చేస్తాను. మీకు ఇక్కడ అంత క్లారిటీగా అర్థం కాకపోతే స్టెప్స్ నేను కింద ఇచ్చానండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ చూడండి. -2/5 +5/2 -1/10 ఈ స్టెప్స్ ఇచ్చాను. ఆన్సర్ 2 లాస్ట్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఈ సెకండ్ క్వశ్చన్లో మీకు ఒక ఫార్ములా చెప్పాలి, ఏంటంటే అడిటివ్ ఇన్వర్స్, ఓకే? ఈ అడిటివ్ ఇన్వర్స్ ఒక ఫార్ములా 1 మినిట్ మీకు నేను చెప్తాను. ఏంటంటే ఫార్ములా ఎగ్జాంపుల్గా x + y తీసుకుందాం. ఈజ్ ఈక్వల్స్ టు 0 అవ్వాలి. ఈజ్ ఈక్వల్స్ టు 0, ఇది మనకు ఫార్ములా అండి, ఓకేనా?
మనకు ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0. సో మనకి ఇక్కడ అడిటివ్ ఇన్వర్స్ అన్నప్పుడు మనకు 2/8 ఇచ్చారు. ఓకేనా, 2/8 ఇచ్చి అడిటివ్ ఇన్వర్స్ కనుక్కోమన్నారు. సో ఎలా అంటే ఈ ఫార్ములా యూస్ చేయాలి. ఈ ఫార్ములా యూస్ చేసి చేయాలి మనం. ఫస్ట్ వాళ్ళు ఎక్స్ ప్లస్ వై ఈక్వల్స్ టు 0 అన్నప్పుడు ఒక వాల్యూ మనకి ఇచ్చారు. అంటే ఎక్స్ ఆర్ వై. ఈ 2/8ని మనం ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అనుకుందాం కాసేపు. ఓకే, ఎక్స్ అనుకుంటే 1 మినిట్. షూర్. ఎక్స్ వాల్యూ 2/8. సో మనం ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఏం చేస్తాం? సబ్స్టిట్యూట్. సో 2/8 ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 0. సో మనకు కావాల్సిన ఏంటి? వై వాల్యూ కావాలి. అడిటివ్ ఇన్వర్స్ అంటే ఒక వాల్యూ ఇచ్చిన తర్వాత ఇంకొక వాల్యూ కనుక్కోమంటున్నారు ఆ ఫార్ములాలో. సో మనకు ఎక్స్ వాల్యూ తెలుసు కాబట్టి వై వాల్యూ తెలుసుకోవాలి. ఏం చేయాలి? వై ఈజ్ ఈక్వల్స్ టు, ఓకేనా, 0 మైనస్, ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఏం లేకపోతే ప్లస్ ఉందని. ఓకే, ఇటు సైడ్ వెళ్ళేసరికి -2/8 అవుతుంది. దెన్ ఫైనల్లీ మనకు ఆన్సర్ ఏమొస్తుంది అంటే వై ఈజ్ ఈక్వల్స్ టు -2/8. ఇది ప్రాసెస్. ఓకేనా, సేమ్ ఇలానే సెకండ్ ప్రాబ్లం, థర్డ్ ప్రాబ్లం, ఫోర్త్ అండ్ ఫిఫ్త్. ఇవి మీరే చేసి కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఓకేనా, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఒక్క నిమిషం. ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ గోస్ టు థర్డ్ క్వశ్చన్. సింపుల్ అండి, ఇది ఏం లేదు. నేను ఫస్ట్ వన్ నేను చేస్తాను, సెకండ్ వన్ మీరు చేసేసేయండి. ఓకేనా, ఫస్ట్ వన్, వెరిఫై దట్ మైనస్ ఆఫ్ -x ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అన్నారు. ఫర్, సో వాళ్ళు ఎక్స్ వాల్యూ ఇచ్చారు, ఈ ఫార్ములా వాళ్ళు ఇచ్చారు. ఓకేనా, కనిపించట్లేదు అనుకుంటా. ఇందులో ఎక్స్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. మనం ఏం కనుక్కోవాలి? జస్ట్ ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఫైనల్గా వచ్చిన వాల్యూ కనుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఏంటి అంటే, సో ఎక్స్ వాల్యూ ఇక్కడ ఇచ్చేసారు, ఆర్హెచ్ఎస్లో ఇచ్చేసారు. మనం ఎల్హెచ్ఎస్ కనుక్కోవాలి. ఎల్హెచ్ఎస్ కనుక్కోవాలంటే -(-x) కనుక్కోవాలి. ఆర్హెచ్ఎస్ ఏంటి? ఆర్హెచ్ఎస్లో ఎక్స్ ఉంది, సో సేమ్ ఎక్స్ వాల్యూ మనకి ఇచ్చారు, మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్స్ అంటే -(-x) వాల్యూ ఏమి ఇచ్చారు? ఇక్కడ 11/15 ఇచ్చారు. 11/15. ఓ ఇక్కడ మైనస్ అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఓకేనా, అప్పుడు ఏమొస్తుంది? 11/15 వస్తుంది. ఇదేంటిది మనం కనుక్కున్నది? ఎల్హెచ్ఎస్కి. ఓకేనా, మనం కనుక్కున్నది ఎల్హెచ్ఎస్ వాల్యూ కనుక్కున్నాం. సో ఆర్హెచ్ఎస్ ఏంటి ఇక్కడ? సేమ్, ఆర్హెచ్ఎస్ అంటే ఎక్స్ కదా, సో ఎక్స్ కదా. ఎక్స్ అంటే ఏంటి? 11/15. 11/15 ఏంటి? ఆర్హెచ్ఎస్. సో మనకి ఇక్కడ ఎల్హెచ్ఎస్ సేమ్ వచ్చింది, ఆర్హెచ్ఎస్ సేమ్ వచ్చింది. అప్పుడు ఏమవుతుంది? ఎల్హెచ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్. ప్రూవ్ చేసేసాం. -(-x) ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ అని మనం ప్రూవ్ చేసాం. సేమ్ ప్రాసెస్ సెకండ్ క్వశ్చన్ కూడా మీరు చేయండి. చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను ఫస్ట్ 3 క్వశ్చన్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను.
నెక్స్ట్ రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2లో పెడతాను. ఓకేనా? థ్యాంక్స్ అని. బాయ్.